పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు అమ్మాయిల వైపు చూడాలంటేనే భయపడాలి, ఉమ్, అమ్మాయిని ముట్టుకోవాలంటేనే వణకాలి, ఉమ్, అలా నేను చేస్తే అధికారంలోకి వస్తే అని పవన్ కళ్యాణ్ గారు హామీ కూడా ఇచ్చారు. అయితే ఈ వారంలోనే 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో చూసిన 6వ తరగతి బాలికది అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ వారంలో కొన్ని గంటల క్రితం గుంటూరు జిల్లాకు సంబంధించిన జేప్రోల్లో ఒక బాలిక 7th క్లాస్ చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరి ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కనీసం రియాక్ట్ అవ్వట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. దీని అంతటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ పిల్లల్లోనే ఇప్పుడు ఈ కేసులో అబ్బాయి వయసు నాకు తెలియలేదు, మరి 6th క్లాస్ అమ్మాయిని చేశారంటున్నారు కదా, అలాగ అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి బతికుందా? చనిపోయింది సార్. ఈ రెండో అమ్మాయి కూడానా? 7th క్లాస్ చదువుతున్న పాప కూడా చనిపోయింది సార్. సో ఇది చాలా చాలా పెద్ద అరాచకం. ఇది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అలా అన్నాడు ఎందుకంటే స్త్రీలకు రక్షణ బాగా కల్పించే ఉద్దేశంతో కనురెప్పలా కాపాడే సిస్టమ్ని పట్టుకొస్తాం అని అన్నట్టుగానే మాటలు చెప్పినంత ఇదిగా చేతలు అంత ఫాస్ట్గా ఉండదు. ఇది హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. లా అండ్ ఆర్డర్, ప్రొటెక్షన్, చిల్డ్రన్ ప్రొటెక్షన్ అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక లెవెల్కి రావాలంటే విలేజెస్కి, టౌన్స్కి, విలేజెస్కి, సిటీస్కి, రూరల్ ఏరియాలకి బాగా అందాలి, ఒడుకుపోవాలి. ఎలాగంటే దొరికారంటే ఇలాగ అయిపోతారు ఇటువంటి పనులు చేస్తే అని చెప్పేసి ఆ క్యాంపెయిన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది త్రూ టీవీలో కానీ వీటిలో కానీ ఇలా చేస్తే ఇలాగ అవద్దు అనేది అందరికీ అర్థం అవ్వాలి. పేరెంట్స్ పిల్లలు చెప్పాలి. అది ఏ రేంజ్ ఆఫ్ పేరెంట్స్ అయినా. ఇప్పుడు ఎవడైనా ఏవైతే రేప్ చేశాడో వాడికి పేరెంట్స్ ఉంటారు కదా, మొత్తం ఇటువంటి ఎదవ పనులు చేయకూడదు అన్నట్టుగా ముందు అందాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగన్నట్టే మాట వరుసగానే ఉంటాడు, ఇంత రక్షణ కల్పిస్తామని. ఇదే మన హాలీవుడ్ సినిమా బ్యాట్మ్యాన్ ఉంటుంది అనమాట, ఇలా ఎగిరిపోయి ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. క్రిస్టోఫర్ నోలన్ సినిమా. అంచేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం బ్యాట్మెన్ ఏం కాదు, ఆయనతో వచ్చి బ్యాట్ ఉమెన్ ఏం కాదు. అంచేత వాళ్ళే ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి ఎలాగ ఆపుతారు? ఈ విశ్వ ప్రపంచంలో ఆంధ్రాలో, తెలంగాణలో, మొత్తం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఎంతో ప్లేసుల్లో ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉంటాయి. అవి మనం చేసే ప్రభుత్వంలో ఉన్న తీరుని జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంత కఠినంగా ఉంటున్నాయి. అలా అనుకుంటే మరి దిశ చట్టం అని ఇంకోటి ఏదో పెట్టారు కదా, రేప్ చేసిన తర్వాత నువ్వు విధంగా అయిపోతావు. ఎక్కడ ఆగలేదు. అసలు వాళ్ళకి తెలుసో తెలీదో ఇలా ఉన్నట్టు. చట్టంలో ఏం జరుగుతుందో మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ కాబట్టి అది తెలియకపోవచ్చు. మరి ఈ మొబైల్స్లో అన్నీ చూస్తారు కదంటే, చూసేవన్నీ పోర్నోగ్రఫీ చూస్తారు, మంచి చూడడం. ఒక షాపులో భగవద్గీత మంచానికి ఇద్దరు, బైబిల్ అన్నానుకో, ఇటు దృష్టి అక్కడికి వెళ్తే మంచానికి ఇద్దరికి వెళ్తుంది. చాలా కాలం చెప్తున్నాను అది నేను. రొచ్చెక్కుంటే అక్కడికి వెళ్తుంది, కానీ భగవద్గీత పక్కకి వెళ్తా, బైబిల్ దగ్గరికి వెళ్తా, ఖురాన్ పక్కకి వెళ్దాం, ఆగుద్ది అనమాట. ఆగి దాని మీకు వెళ్తుంది. అది చేత అటువంటి సంఘంలో బతుకుతున్నాం. ప్రతి ఒక్కడు అంతే. ఇప్పుడు చిన్నపిల్లోడే కాదు, 65 దాటి 70 ఏళ్ళు ముసలోడు కూడా ఈ భగవద్గీత వాళ్ళు చూడ్డు, దానే చూస్తాడు. అంచేత అది లేడీస్కి అప్పలెప్పుకోవాలి, ఒక మగాడే కాదు. కామ వాంఛలు, చెడ్డ పనులు చేయాలి, చెడ్డగా ఇలాగే బతకాలనుకునే వాళ్ళు బోత్ పురుషుల్లోనూ స్త్రీలో ఉంటారు. వీళ్ళే పెద్ద స్త్రీ వర్షులే కాదు. చిన్నపిల్లల్ని కావాలంటే ఆంటీలు కోరుకోవట్లేదు. మరి ఇప్పుడు అన్ని చోట్ల ఉంటుంది. వీళ్ళని కొర్రా కొడుకులు భయపడిపోయి చేసిన తర్వాత చెప్పేస్తామో చంపేస్తున్నారు. ఎక్కడ చూస్తారు? ఇంగ్లీష్ ఫిల్మ్లోను, సైకో సినిమాల్లోనూ వీళ్ళు చూస్తూ ఉంటారు. బోళ్ళు ఉన్నాయి, రక్తంతో కోసుకొని మనిషిని కట్ చేయడంలో ఉన్న ఆనందం. ఇటువంటి సినిమాలు హాస్టల్ అని హాలీవుడ్లో బొంగుడ్డుగా చెప్తుంది. హాస్టల్ నెంబర్ హాస్టల్ SAW సా అనే సినిమా ఉంటుంది. సా 1, సా 2, సా 3 చెత్త సినిమాలు. ఈ కుర్రోళ్ళు ఏం చూస్తారు? అంతేగాని మంచి సినిమాలు ఏం చూడరు కదా. మంచి సినిమా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజులను. మంచి సినిమాలు ఏమంటే రొమాన్స్ ఉంటుంది. అందులోని ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయింది? ఆడి పెళ్ళాన్ని ఇటు పెళ్ళాన్ని ఆ టైంలోకి వెళ్ళిపోయింది. అదే తర్వాత పోర్నోగ్రఫీ. మనకి అవైలబిలిటీ వచ్చింది ఈ రొచ్చుగాళ్ళకి, ఈ కరోనా కొడుకులు అందరికి వచ్చేది ఇవే. వాళ్ళు అయ్యే రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి ఆడి పని అని చేసుకుని వెంటనే ఆ పక్క గడ్డిబయట పక్క వెళ్ళి చూసుకుంటూ ఉంటాట్లాగా. ఇంటర్నెట్ అంతా వచ్చేసింది కాబట్టి. సో అటువంటిప్పుడు ఆ డిజైర్ ఎప్పుడైతే వచ్చిందో ఇది తప్పు కాదు, తప్పనే అసలు తప్పు ఒప్పు అనేది రాదు అసలు. ఆ వయసులో అసలే రాదు. వయసు వచ్చి అన్నీ వచ్చిన వాళ్ళకే రావట్లేదు ఏమని.
ఒక ఇంగిత జ్ఞానం కానీ నైతిక విలువలు కానీ లేవు. రానున్న మరి ఏదో కల్కి సినిమా తీసే కదా, ఈ కల్కి సినిమా అంత చెత్త కానీ అసలు నిజమైన కల్కి వచ్చేలోగా ఏముండదు. అకార్డింగ్ టు ద బైబిల్, అకార్డింగ్ టు ద భగవద్గీత, అకార్డింగ్ టు అవర్ హిందూ బుక్స్ ఆల్సో, మైథలాజికల్ బుక్స్ ఆల్సో ధర్మం అనేది ఉండదు. ఇంకా పెట్టరేకపోద్ది అనమాట. ఇట్ విల్ బికమ్ టూ మచ్. సో అదే జరుగుతుంది. ఇప్పుడు అంతా మారిపోయింది. త్రూ ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ ఇట్స్ అవైలబుల్. వీళ్ళేంటి అందరికీ దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు అనే మంచి ఉద్దేశంతో నెట్ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దే ఆర్ డూయింగ్ దిస్ గవర్నమెంట్. దాన్ని మన వాళ్ళు వేరేగా ఉపయోగించుకుంటారు. బ్లూ ఫిల్మ్ చూడడానికి మెయిన్ కారణం వచ్చి ఓన్లీ వాచింగ్ పోర్నోగ్రఫీ చిల్డ్రన్. సో తర్వాత చంపేయాలనేది మటుకు భయపడిపోతారనమాట, బయటకు చెప్పుద్దని. అది చాలా చాలా గౌరవమైంది. రేప్ చేశారు ఆ వయసులో తెలియదు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఐటెం పెట్టి అక్కడ ఏదో రాయి ఉంటే కొట్టేయడం ఇది చేస్తున్నారు. దీన్ని ఎవరైనా పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తాడా, అనిత కంట్రోల్ చేస్తా? వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. ప్లస్ ఏమో అన్ని చోట్లకి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చూడడానికి వెళ్ళే బ్యాట్మ్యాన్ కాదు కదా, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కాదు కదా. వెళ్ళిపోయి అక్కడ వాలిపోయారా ఏంట్రా చేస్తాం అని అడగడానికి చేత ఇది ఎక్కడా కూడా క్రైమ్ అండ్ ఈ లా అండ్ ఆర్డర్ ప్రతి చోట పనిచేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్ ఇంపాసిబుల్. అది జరిగిన తర్వాత మీరు ఎలా క్వశ్చన్ చేయడానికి, నేను ఎలా చెప్పడానికి, నేను కొంచెం ఫ్రాంక్గా చెప్తాను కాబట్టి నిజంగా చెప్తున్నాను. ఏం చేయగలడు పవన్ కళ్యాణ్? ఏం చేయగలడు? మేబీ కాలేజీ లెవెల్లో ఉన్న వాళ్ళు భయపడతారని తల ఎత్తకుండా చేస్తారంటే, తల ఎత్తకుండా ఎలా ఉంటాడు? అది మళ్ళీ 3 మచ్. అది ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్న తర్వాత ఆ వాంఛతోటి ఇటువంటి చెడ్డ పనులు చేస్తే నీది కట్ చేస్తామన్న లెవెల్లో చెప్పాలి. అంతేగాని ఒక అమ్మాయిని అబ్బాయి అనే జనాలంటే వడిపోతాడు. ఎలా వడిపోతాడు? ఎందుకు వడిపోవాలి? దట్స్ నాన్ సెన్స్. అది కానీ లా అండ్ ఆర్డర్ని చాలా స్ట్రిక్ట్గా రూరల్, అర్బన్, టౌన్ లెవెల్లో బాగుండాలంటే పోలీసింగ్ బాగుండాలి. పోలీసింగ్ ఆ లైఫ్ని అడ్డం పెట్టేసి ప్రతి దుకాన్ కార్నర్లోని గడ్డిమేట్ల పక్క వెళ్ళిపోదు కదా. ఒక విలేజ్లో పోలీస్ తక్కువ మన ఇండియాలో. మన దేశంలో ఉన్న జనాభాకి ఉండవలసిన పోలీసింగ్ అమెరికా లెవెల్ అలాగే లేరు. మనకి జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వలేరు. చదువుకున్న వాళ్ళకే లేదు. సగం పోలీసులు చదువుకున్న వాళ్ళే, 5వ క్లాసు, 6, 7, 8 వాళ్ళు ఆ ఉన్న తక్కువ జాబులు కూడా. దానికి మళ్ళీ పెద్ద కాంపిటీషను. వాడు 1,00,000 రూపాయలు ఇస్తే సబ్ మినిస్టర్ అవుతాడు, 2 లక్షలు ఇస్తే కోటేది అవుతాడు. ఇది జరుగుతుంది. ఏం చేస్తాం మరి? సిస్టమ్ అలా ఏడ్చింది అది. సో మన దేశంలో ఉన్న జనాభాకి సంబంధించిన లా అండ్ ఆర్డర్ లేదు, ఉండదు. ఊరికనే ఎలక్షన్ ప్రామిస్లు చేస్తారు. పవన్ కళ్యాణ్ లాగా, మోడీ లాగా అందరూ అంతే. ఇలా చేస్తాం, అలా ఏం చేస్తారు వేరే? వాట్ కెన్ యూ డూ? మన సిస్టమ్లు మారాలి. మన తల్లిదండ్రులు కాడి నుంచి చదువు స్కూల్లో వెళ్ళిన కాడి నుంచి అంతా మారాలి. ఒకటి మంచి చేస్తానంటే ఇంగ్లీష్ మీడియం నేర్పుతానంటే ఒకడు వద్దంటాడు. జగన్ నేర్పుతానంటే చంద్రబాబు నాయుడు వద్దంటాడు. చంద్రబాబు నాయుడు చేస్తాడు, జగన్ వద్దంటాడు. మళ్ళీ మనమే కొట్టుకు చేస్తుంటే ఇంక డెవలప్మెంట్ ఏమవుతుంది? ఇదే జరుగుతుంది. ఇప్పటి నుంచి కదా అనాదిగా వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ లేటెస్ట్గా ఉన్నారు కాబట్టి చెప్పుకుంటున్నాం. అందులో మధ్యలో పానకంలో పొడగలాగా మన పవన్ కళ్యాణ్ వచ్చి ఈ గవర్నమెంట్ రావడానికి అతను కారకుడు అయ్యాడు కాబట్టి అతను చెప్తాడు ఇలా జరుగుద్ది, ఇలా మంచిగా చెప్తాడు. మరి చెప్పాలి కదా. రేపు జరుగుద్ది, ఇటువంటి జరగకుండా చేస్తాను. కానీ అది జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం చూస్తూ ఉంటే చెప్తాడు, చెప్పడు చెప్తా. అవన్నీ జరగకుండా అమ్మాయి అంటే భయపడిపోతారు. పడాలి మరి. ఆ టైంలో అంటాడు. ఎలా పడుద్ది? జనాలకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు నిజంగా అలా పడేటట్టు చేయాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి. లా అండ్ ఆర్డర్ ఎవరి కింద వస్తుంది? ఇప్పుడు యాక్చువల్గాను ఆ అమ్మాయి కింద వస్తుంది. అమ్మాయికి ఇది ఇటువంటి 100 జరిగే వరకు అమ్మాయికి ఇంకా జనం రాదు, ఇంకా సర్దుకుంటూ ఉంటుంది. ఇప్పుడే కదా హోమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఆ హోమ్ మినిస్టర్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. అదేప్పుడు ఈలోగా అనాచకాలు జరిగిపోతారు. అది వీళ్ళ బ్యాడ్. అది వీళ్ళు ఎలా గవర్నమెంట్లోకి వచ్చారు, అన్ని అరిస్టాలే. చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు వదిలేశారు. చిన్నపిల్లలు రేపు చేస్తారంటే ఎవడేం చేయగలుగుతుంది? చేసేసి చంపేయాలనే వికృతమైన బుద్ధి వచ్చిందంటే ఇంక దానికి ఎవడేం చేయాలి? ఒక పక్కన పొలిటీషియన్లు కొట్టుకుంటున్నారు, ఒక పక్కన ఓట్లు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ చూసి కుర్రోళ్ళు ఏమవుతారు? ఇంతే కదా అనుకుంటారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఒక
దానికి ఒక బాధ్యత రావట్లేదు, దానికి ఒక భయం రావట్లేదు. ప్రభుత్వం అంటే ఒక భయం రావట్లేదు, ఆ భయమే రావాలి. ఇప్పుడు అట్లీస్ట్ క్రిమినల్ లాస్ మారినట్టుగా చదువుకున్న వాళ్ళకి చాలామంది తెలియదు. అందుకనే నేను అంటాను, ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ అందరికీ అర్థమయ్యి వీడియోల్లో చూపించాలి. ఊళ్ళకి వెళ్ళి వీడియో కాకుండా స్క్రీన్లు పెట్టి చూపించాలి. దాన్ని ఇన్ఫర్మర్షియల్స్ అంటారు. ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఇలా చేస్తే ఇలా అయిపోతాను అని చెప్పేసి. అయిపోయిన వాళ్ళని రికార్డ్ చేసి జైల్లో పెట్టడం, ఉరేయడం ఇవన్నీ చూపించాలి. భయాందోళన చేయాలి. ఇంకంతకంటే వేరే గత్యంతరం లేదు, వేరే గతే లేదు. పిల్లలకి అందరికీ చూపించాలంటే మరి ఇదిలో వేస్తే అందరికి వెళ్తుంది కదా. చూడరాడు, ఫోన్గా అవి చూస్తాడు కదా, ఏం చూస్తాడు? నీతి వాక్యాలు చూస్తాడా? సాగంటే కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఎవరు చూస్తారా? వయసు అయిపోయిన వాడు చూస్తారు, నీలాంటాడు చూస్తున్నారా అంటున్నాడు. అంతేనా? అదేందా? సో నీలాంటి అంటే అర్థం అవుద్దని. సో ముసలోళ్ళు మొక్కోళ్ళు వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళు చూస్తారు. అంచేత సెపరేట్ స్క్రీన్స్ చేసి నేను వైఎస్ రాసినట్టుగా చెప్పాను. మీరు మనం ఏమన్నా చెప్పాలనుకుంటే సెపరేట్ స్క్రీన్స్ ఒక 20 వ్యాన్లు పెట్టి ఆ 20 వ్యాన్లు అనుక్షణం 365 days ఇలా చేస్తే నీది కింద ఇలా కట్ చేస్తారండి. కింద అంటే అర్థమైందా? కట్ చేస్తారు నాకు కొట్టలేరండి. అలాగా ఉండాలి. అటువంటి బాగా అందితే డెఫినెట్గా కొంత కంట్రోల్ రావచ్చు. ఎక్కడ చేస్తారండి? వీళ్ళు తినడానికే బడ్జెట్ లేదు, ఇంకా దానికే బడ్జెట్ ఉంటుంది. వైఎస్ఆర్ మీద చేసిన సినిమాల్లో మేము ట్రైబల్స్ చూపించమని ఒక 30-40 వ్యాన్లు కొనిపించాం. అర్థమైందా? అది ఆ ఎలక్షన్ వరకు పనిచేసింది. అంటే ఇది చేసిన మంచి పనులు చెప్తాం కాబట్టి